నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలిలో పోలీసుల థర్డ్ డిగ్రీలో గాయపడిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము దోచుకుని రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది అంటే జగన్ను చూస్తే అర్థమవుతుంది. జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు. వైఎస్ జగన్ తెనాలి పర్యటనను వ్యతిరేకిస్తూ కాన్వాయ్ని అడ్డుకున్న పలు దళిత సంఘాలు. ఈ రోజుతో జగన్ తన నిజ స్వరూపాన్ని చూయించాడని ఎస్సీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు చౌపాటి కిరణ్ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ బీసీ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చౌపాటి కిరణ్ మాట్లాడుతూ జగన్ అనే వ్యక్తి ఈ రోజు దిగజారి రౌడీ షీటర్లను పరామర్శించడానికి తెనాలి రావడం సిగ్గుచేటని, చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయి, ఆయన్ని కూడా అలానే చేస్తారా అనడం చూస్తే జగన్ మీద 33 కేసులు ఉన్నాయి, మరి జగన్ను ఏమి చేయాలని అన్నారు. రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గంజాయికి బానిసలై ప్రజలు పోలీసులపై దాడులు చేసేవారిని వెనకేసుకుని రావటం నీచమని, పైగా దానికి కులాన్ని ఆపాదించడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని అంటూ ఈరోజు జగన్ చేసిన పనికి వైసీపీ నేతలే రానున్న రోజుల్లో ఆ పార్టీలో ఉండటం కష్టమని అన్నారు. నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు గిరి గణేష్ మాట్లాడుతూ జగన్ బాధితులకు కాక బాధించే వారికే సపోర్ట్ చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయం అర్థమయ్యే ప్రజలు 11 సీట్లకు సరిపెట్టారని, ఇక అవి కూడా రావని అన్నారు. ప్రజల పాలిట యమపాశాలుగా ఉన్నటువంటి రౌడీ షీటర్లు బహిరంగంగా ఆడ మగ తేడా లేకుండా ఎట్లా పడితే అట్లా నీచంగా ప్రవర్తించేటువంటి రౌడీ షీటర్లని పోలీసులు నడి రోడ్డు మీద బుద్ధి చెప్తే వచ్చిన తప్పేంటి? అలా నడి రోడ్డు మీద బుద్ధి చెప్తే ఈసారి సిగ్గొచ్చైనా కానీ వీళ్ళని చూసి ఇంకొకళ్ళైనా కానీ ఇట్లాంటి నీచ కార్యాలు చేయరు అన్న పద్ధతిలో ఈనాడు పోలీస్ శాఖ చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళింది. నీ హయాంలో పోలీసుల చేతే డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పరుగు తీయించావు, నీ హయాంలో అదే పోలీసుల చేత మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ని చంపించేసావు. అప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ మంచిది, అప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా బుద్ధివంతంగా నడిచింది. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రమేయం లేకుండానే పోలీసులు తమ చట్ట పరిధిలో తమ కార్యాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కూటమికి రుద్ది, చంద్రబాబు గారికి రుద్ది నువ్వేదో రాజకీయ పాపం గడపాలనుకుంటున్నావు. నీచమైనటువంటి రాజకీయాలకు నిదర్శనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. నీ మీద 33 కేసులు ఉన్నాయి, మరి నిన్ను ఎక్కడ పట్టుకొని కొట్టాలి? నీ మీద ఉన్న 33 కేసులను బట్టి నిన్ను ఏ పోలీసు ఆయన కొట్టాలి? నిన్ను కొట్టడానికి మరి ఏ ముఖ్యమంత్రి ఆర్డర్ ఇవ్వాలి? కార్యక్రమంలో పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అత్తోట శరత్, మండల పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అత్తోట శరత్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోపల్లి శ్రీను, ఫణిదపు దుర్గా, డేవిడ్, రవీంద్ర, కొమ్మూరి వెంకటేశ్వర్లు, గోపి, రాజేంద్ర ప్రసాద్, కిరణ్, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మన రాజకీయ నాయకులు బాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించారు తప్పితే బాధ పెట్టిన వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా ప్రవర్తించాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈయనొచ్చి పలకరించినటువంటి 3 వ్యక్తులు కూడా ఒక్కొక్కరి మీద 10 కేసులు ఉండి, అది ఏ కేసులు? మర్డర్ కేసులు, గంజాయి కేసులు, దుమ్మి కేసులు, చైన్ స్నాకింగ్ కేసులు, అలాగే మరి కిడ్నాప్ కేసులు. ఇటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఈరోజు ఎవరైనా సరే ఒక నాయకుడైన వ్యక్తి ఎవరైతే బాధపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఓదార్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ 3 ఒక కానిస్టేబుల్ని, విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద ఆపి ఆ కానిస్టేబుల్ని గాయపరిచి, చిరంజీవి వ్యక్తిని గాయపరిచి దూషించి ఆ వ్యక్తి పరిగెత్తి పోలీస్ స్టేషన్కి ఏ వ్యక్తి 2 టౌన్లో పోలీస్ స్టేషన్ 1 టౌన్లో పనిచేస్తుంటే వ్యక్తి 2 టౌన్లో నివాసం ఉంటా తను బెదిరిస్తే అదే 2 టౌన్కి వెళ్ళి కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే
ఏ విధంగా ఉందో ఆలోచించాలి. అటువంటి వ్యక్తులు నువ్వు పలకరించడానికి వచ్చావు. గత కొన్ని రోజులుగా ఐతానగర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని దాన్ని బేస్ చేసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతోమంది దళితులు ఈ రాష్ట్రంలో హత్యగావించబడ్డారు. మరి ఆ కుటుంబాలందరినీ ఇదే విధంగా పరామర్శించాలని జగన్ గారిని అడుగుతున్నాం. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన పాపానికి అతను చంపింది నిజం కాదని అడుగుతున్నాం. అదేవిధంగా చీరాల్లో జరిగిన కిరణ్ హత్య, మరి ఆ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కిరణ్ అకాలంగా కొడితే సరిపోయింది ఈ గవర్నమెంట్లో. మరి ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలని అడుగుతున్నాం. తెనాలి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. మంగళవారం మారిస్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంత వాతావరణంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరూ వ్యవహరించరాదన్నారు. తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధరరావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, రాయప్ప, కోటేశ్వరరావు, కార్తీక్, రాజశేఖర్, సుబ్బారావు, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి ప్రాంతం ఒక రకంగా చెప్పాలంటే తెనాలి డివిజన్ మొత్తం, తెనాలి నియోజకవర్గంగా తెనాలి డివిజన్ మొత్తం వెనకడి నుంచి వ్యవసాయము వ్యాపారాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. ఫ్యాక్షనిజం లేదు. రెండోది అన్ని కులాలు మతాలు కూడా ఒకళ్ళ మీద వ్యతిరేకం కాకుండా కలిసిమెలిసి నడుస్తున్నటువంటి ప్రాంతం. మా జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధాంతం అన్ని కులాలు మతాలు కలిసిగా ఉండాలని పౌరులందరూ, అలాగే దాన్ని ప్రోత్సహించే జాతీయ పార్టీలో నంబర్ 1 మాది కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలు వర్గాలు మతాలు సమాన భావంతో ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేది కూడా ఒక ముద్ర లేకుండా ఉండదు జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము అధికారం లేకపోయినా కానీ 10 సంవత్సరాల నుంచి. తర్వాత ఇక్కడ ఈ ఐతానగర్లో ఇన్సిడెంట్ జరగటం, వాళ్ళని కొన్ని నేరస్తులు గంజాయి ముఠాని మిగతా రావటం, వాళ్ళని కొంతమంది ఇప్పుడు పోలీస్ ఆఫీసులో బయట కొడటం, ఇవన్నీ 40 రోజుల నాడు జరిగినటువంటి కుడి ఎడంగా 35 రోజులు 40 రోజుల నాడు జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు. ముఖ్యంగా ఆ ప్రాంతం నుండి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కానీ ప్రస్తుత ఎమ్మెల్సీలకు కానీ మాకు కూడా కొంత తక్కువ, కాబట్టి ఇక్కడ మేము అధికారం లేవు కాబట్టి మాకంటే ఎక్కువ వాళ్ళకి అన్నీ తెలుసు. ముందు ఈ 5-6 రోజుల నుంచే ఎక్కువ జరుగుతూ ఉండే ఈ వాతావరణం అంతా వేడెక్కడం కారణం. రెండోది ఏంటంటే ఎందుకు వేడెక్కుతుంది అనే దాని మీద కొంచెం మేము చెప్పేది ఏంటంటే, మేము రెవెన్యూ పోలీస్ ఆఫీసర్లు పెద్దలైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ సమాన న్యాయం చేస్తాము. అక్కడ పార్టీలు ఉండవు, గుర్తుపెట్టుకుంటే ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ పైన వాళ్ళు ప్యారేడ్ నుంచి బయటికి వచ్చేటప్పుడు బయటకు వాళ్ళు పాస్ అయ్యి వచ్చేటప్పుడు ప్రమాణం చేసి వస్తారు, అందరికి న్యాయం చేస్తామని. ఆ న్యాయం చేసేటప్పుడు అందరు పౌరులు ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే, వాళ్ళకి ఏ కులమైనా మతమైన పార్టీ అయినా ఒకటే. వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు అది జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా వరకు నడిచేది. దురదృష్టవశాత్తు అక్కడ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ వాళ్ళకి అనుబంధంగా ఉండే కింద డిఎస్పీ ర్యాంకు సిఐ ర్యాంకులు కానీ రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మరీ కొంచెం గొప్ప మేలు చేయటం ఎవరో సాధన లేరు కానీ మరీ బానిసలు అవుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. చట్టాన్ని కాపాడవలసినటువంటి అధికారులు చట్ట పరిధిలో ఉండాల్సినటువంటి విషయాలని ప్రజల మధ్యకు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేసేలాగా శిక్షలు వేయటం అనేది, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని శిక్షలు వేయటం అనేది ఇది తెనాలిలో చాలా హేయమైన చర్య. రక్షక భటులుగా ఉండవలసిన వాళ్ళు శిక్షక భటులు అయ్యేది ఎప్పుడు రా అంటే మీ స్టేషన్ పరిధిలో ఉన్నంత వరకు ఎవరో దాన్ని జోక్యం చేసుకునే అధికారం లేదు. స్టేషన్ ఆఫీసర్ కానీ చట్టం పరిధిలో ఉంటుంది, దాన్ని కోర్టుకు తీసుకెళ్తారు, కోర్టు నుంచి అక్కడ కోర్టు విధించే శిక్షలను ఎవరు తప్పించుకోలేరు. కానీ బహిరంగంగా వేస్తే అవతల వాడు ఎంత తప్పుడోడైనా కానీ ఈరోజు వాళ్ళకి సింపతి రావటం కానీ
వాళ్ళ పేర్లు కానీ అధికారుల పట్ల ఉన్నటువంటి నమ్మకం పోవడం కానీ ఈరోజు తెనాలి ప్రాంతంలో జరిగింది. కొన్ని గవర్నమెంట్ శాఖల్లో పోలీసు శాఖ 30 రోజుల క్రితం మరి గంజాయి అని మరి ఇంకా ఇతర కారణాల చేత మరి కొంతమందిని నడు రోడ్డు మీద వారిని కొట్టడం జరిగింది. అది ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మరి ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా హల్చల్ అయింది. నేను గవర్నమెంట్ని కానీ లేకపోతే పోలీస్ శాఖ వారిని కానీ కోరేది ఏంటంటే అప్పుడెప్పుడు మళ్ళీ ఇవాళ కల్లారగా తెనాలి పట్టణంలో అది పొసుగుచ్చినట్టుగా చూపించారు. అంటే ఇది నేను పోలీస్ శాఖ వారిని తప్పు పెడతాం లేదండి. మీరు వారిని తప్పు చేశారు ఓకే, వారిని శిక్షించాలంటే మీరు మీ యొక్క శాఖలో మీ యొక్క గదిలో మీ యొక్క రీతిలో వారిని శిక్షిస్తే చాలా బాగుండేది. రౌడీ షీటర్లను సమర్థిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు కేసుల్లో ముద్దాయిలైన దౌమా రాకేష్, షేబ్రోలు జాన్ విక్టర్, షేక్ కరీముల్లా కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పిచ్చికూతలు కోయటం రాష్ట్ర ప్రజలు హర్షించారన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో రౌడీలను ప్రోత్సహించిన తీరును గుర్తు చేశారు. అభం శుభం తెలియని అమాయకులను గత పాలకవర్గం పావులుగా వినియోగించుకోవటం స్థానిక ప్రజలు చీకొట్టారని అన్నారు. గంజాయి స్మగ్లర్లుగా, రౌడీలుగా ఐతానగర్ యువకులపై మచ్చవేసిన ఘనత గత ప్రభుత్వానిదే అన్నారు. కూటమి ప్రభుత్వం రౌడీ షీటర్ల రహిత ప్రాంతంగా ఐతానగర్ను తీర్చిదిద్దుతామని అన్నారు. అరే ఒక్కొక్కటి మీద 2018 నుంచి 2019 నుంచి కేసులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రౌడీ షీట్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. పోనీ కేసు ఏమన్నా, ఏం కేసు నువ్వు పోల్చావు? చంద్రబాబు నాయుడు కూడా కొడతారని పోల్చావు. ఏం కేసులు వాళ్ళ మీద ఉందేంటి? దొంగతనం కేసులు, కిడ్నాప్ కేసులు, 307 కేసులు. పోనీ ఏమన్నా పరిమితం తెనాల వరకు పరిమితమైన ఏమన్నా తెనాల్లో ఉన్నాయి, ఒంగోలులో ఉన్నాయి, తాడేపల్లిలో ఉన్నాయి. అంటే ఏంటి మీ పరిస్థితి? మీ యొక్క క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఎవరి కోసం వచ్చావు? వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? ఏం చూసుకుని వచ్చావు? అంటే ఏదో ఒకటి వచ్చేసి ఇక్కడ తెనాల్లో ఒక అశాంతిని రేకెత్తించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెనాల్లో ఎట్లా పరిపాలన జరిగిందో, ఏం జరిగిందో అందరూ తెలుసు. ఇక్కడ ఐతానగర్ అని చెప్పుకున్నారంటే ఏమని చెప్పుకున్నారు ఐతానగర్ గురించి? అక్కడ నివసించే వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళు వచ్చేదో పిల్లలను కొట్టేశారు, వాళ్ళ పరువుకు సంబంధించింది కదా అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. అసలు ఐతానగర్ని ఏ రకంగా తయారు చేశారు? దేనికి అడ్డాగా చేశారు? ఎవరైనా తెనాల్లో ఉండేవాళ్ళు ఐతానగర్లో మేము ఉంటున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ఇలా తెనాల్లో ఐతానగర్ ఎందుకు తయారైంది? ఎవరి వల్ల తయారైంది? ఇవేమన్నా కనుక్కున్నావు నువ్వేమన్నా? ఆ పిల్లలకు పరువుతో కూడిన సంబంధం ఉంటుంది. ఏడు దొంగతనం చేసేవాడు పరువు ఉంటుందా? గంజా తాగేవాడు పరువు ఉంటుందా? అమ్మాయిలను ఏడిపించేవాడికి పరువు ఉంటుందా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు అంటే పరువు అనేది అంటే నీకు తెలిస్తే నీ చెల్లిని నీ అమ్మని రోడ్డెక్కించవు కదా. సో పరువు అంటే ఏంటో నీకు తెలియదు ఫస్ట్. అసలు నీకు తెలియని ఒక పదాన్ని నీ నోట్లోంచి బయటకు వచ్చింది. ఇవాళ తెనాలి వాసులందరూ కూడా ఐతానగర్ అనే ఏరియా నుంచి ప్రశాంతంగా మేము జీవనం సాగిస్తున్నాం. ఐతానగర్ నుంచి వెళ్ళడానికి వెళ్ళ మాకు భయం లేదు. ఐతానగర్ వైపు నుంచి అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలన్న భయం లేదు. ఐతానగర్ క్రాస్ చేసి అవతల ఏరియాకి వెళ్ళాలన్న భయం లేదు. అన్నంత భయం లేకుండా ఇవాళ తెనాల్లో ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటే నువ్వు వచ్చేసి మళ్ళా ఏం చేద్దామని వాళ్ళని? ఐతానగర్ అంటే ఒక రౌడీలకు అడ్డాగా, ఒక గంజాయి బ్యాచ్కి ఒక అడ్డాగా, లేదు ఎక్కడైనా ఎవరైనా నెల్లు కొట్టి రావాలంటే ఒక అడ్డాగా. అది కదా తయారు చేసింది మీ ప్రభుత్వం. ఏమైనా జరిగింది అదే కదా. మాజీ ముఖ్యమంత్రి గారు అవగాహన లేకుండా వస్తున్నారంటే ఈరోజు ఈ పిల్లలు చెడిపోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. అరే మా పిల్లలట ఈరోజు వీళ్ళని ఎవరైతే చెడగొడుతున్నారో వాళ్ళు కోఆపరేషన్ చేసిన వ్యక్తుల మీద గట్టి చర్య తీసుకుంటే ఆ ప్రాంతం కానీ ఈ పట్టణం కానీ బాగుపడుద్ది. వాళ్ళంతా అమాయక ప్రజలు. వాళ్ళు అమాయకుల్ని వాళ్ళ స్వార్థపరులు, స్వార్థ కోసం కనీసం వార్డు కౌన్సిలర్ కూడా గెలవలేని వ్యక్తులు ఆ సెంటిమెంట్ మీద వస్తారన్నమాట. వీళ్ళు ఆ సెంటిమెంట్ మీద వచ్చే నిలవ ఎప్పుడు కూడా సెంటిమెంట్ మీద వచ్చే వ్యక్తులు వీళ్ళు ఇటువంటి వ్యక్తులు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అందుకని ఆ ముందు వీళ్ళకంటే కూడా వాళ్ళని ఎవడైతే ప్రోత్సహిస్తున్నాడో వాళ్ళ మీద గట్టి చర్య తీసుకొని అప్పుడు ఈ రౌడీయిజం లేకుండా పోయిందని చెప్పి నేను మరి ముఖ్యంగా ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా వరకు మీకు తెలియజేసుకుంటున్నా.
తెనాలి పట్టణానికి ఒక అలీబాబా గారు ప్రవేశించారు. అలీబాబా గారు ఒక 40 మంది దొంగలను తీసుకొని చక్కగా ఎవరిని పరామర్శించడానికి వచ్చారంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళని, మటర్లు చేసేవాళ్ళని, మానభంగాలు చేసేవాళ్ళని, చైన్ స్నాచర్లని పరామర్శించడానికి వచ్చారు. ఈయన నేపథ్యం ఇది. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు పోలీసులకు ఉన్న పవర్స్ని పక్కన పెట్టేసి ఈయన ఈ 40 మంది దొంగల చేత ప్రభుత్వాన్ని నడిపారు. ఒకళ్ళకి లిక్కర్ మాఫియా, ఒకళ్ళకి శాండ్ మాఫియా. తెనాలిలో పోలీసుల 3rd డిగ్రీలో గాయపడిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తెనాలి విచ్చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, పోలీస్ వ్యవస్థకు నిర్వీర్యం చేస్తున్నారని, వ్యతిరేక గొంతును వినిపిస్తే మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పాలన అంతా పైశాచికంగా మారిందని, పోలీస్ వ్యవస్థ వికృతంగా మారిందని చెప్పడానికి తెనాలి సంఘటనే నిదర్శనం అన్నారు. పోలీసుల చేతిలో తండ్రులు తిన్న పిల్లలు రాకేష్, విక్టర్, కరీముల్లాలు వెనుకబడిన వర్గం వారని పట్టపగలే నడి రోడ్డుపై కొట్టడమే కాకుండా 3 రోజులు స్టేషన్లో ఉంచారు. పోలీసులే యువకుల జేబులో కత్తులు పెట్టి వీఆర్ఓలను పిలిపించి మారణాయుధాలు కేసులు పెట్టారన్నారు. నెల రోజుల తర్వాత పోలీసులు కొట్టిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోను రికార్డ్ చేసింది కూడా పోలీసులే. చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే. ఆ పోలీసులు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువకులపై నింద వేస్తున్నారు. తప్పును ఒప్పుగా మారుస్తున్న పోలీసుల్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, పోలీసుల వల్ల గాయపడ్డ విక్టర్ జూనియర్ న్యాయవాది కాదా? నడి బజార్లో కొట్టి యువకుల కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయటం న్యాయమా? మంగళగిరి చెందిన వారిని తెనాలి తీసుకువచ్చి కొట్టడం వెనుక ఉన్న కారణం ఏంటని అవాస్తవాలను పోలీసులు నిజం చేసేందుకు ఇదంతా చేస్తున్నారు. తెనాలి ఘటన తర్వాతే ఈ ముగ్గురిపైన రౌడీ షీటు నమోదు చేశారు. పోలీసులు కావాలనే దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. నిజమే. ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి
వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైల్లో పెడతా ఉన్నాడు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దానొస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు జనాల్లో జరిగిన ఘటన. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవాడు రాకేష్ అనే పిల్లోడు, డోమా రాకేష్ అనే పిల్లాడు, ఇంకొక పిల్లోడు షేబ్రోన్ జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని. దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు. రాకేష్ అనే పిల్లోడు అసలు తెలంగాణలో కూడా ఇక్కడ ఉండడు. తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు మనకు ఏదో పాత కేసుకు సంబంధించి, వీళ్ళంతా యంగ్స్టర్స్, చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు, పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు జాన్ విక్టర్ అనే పిల్లాడు, జూనియర్ అడ్వకేట్. ఈ పిల్లాడు వైస్ నోన్ యాజ్ కరీముల్లా, ఒక మెకానిక్ పిల్లాడు. ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి దాన్ని చూడడానికి వచ్చాడు. వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ తీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అందరితో ఆగిపోయింది. ఎవరి దారి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగింది ఏప్రిల్ 24వ తారీఖున. ఏప్రిల్ 25వ తారీఖున అంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒకసారి గమనించుకుని అడుగుతా ఉన్నా. కానిస్టేబుల్ ఈయనతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు. మంగళగిరికి వెళ్ళి విక్టర్ను, అంటే జూనియర్ అడ్వకేట్, అదే మాదిరిగా కరీముల్లాను, వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. వెహికల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చారు. 25వ తారీఖున రాత్రంతా కూడా వీళ్ళని కొట్టారు. కొట్టిన తర్వాత ఏప్రిల్ 26వ తారీఖున అంటే మరుసటి రోజు 24న ఘటన జరిగింది. 25న తీసుకొచ్చారు. 25న స్టేషన్లో వేసి కొట్టారు. 26వ తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది. అది 2 టౌన్ సిఐతో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టను తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది. వాళ్ళకు తగిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఎవరైతే పోలీసు బాధితులు ఉన్నారో కరీముల్లా అంటే బాబులాల్,
రాకేష్, అలాగే మరొక అడ్వకేటు, వీళ్ళ ముగ్గురిని కూడా ఒక 2 నెలల క్రితం పోలీసులు అతి దారుణంగా, జాన్ విక్టర్ అతని పేరు, ఈ ముగ్గురిని అతి దారుణంగా నడి రోడ్డు మీద కొట్టారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఆ ముగ్గురు కుటుంబాలని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్వయంగా రావడం జరిగింది. ఆ ముగ్గురు కూడా జాన్ విక్టర్ గారి ఫాదరు, అలాగే రాకేష్ గారి తల్లిదండ్రులు, వారి చెల్లెలు, బీటెక్ చదివిన చెల్లెలు, అదేవిధంగా బాబులాల్ కరీముల్లా అనే బాబులాల్ వారి తల్లిదండ్రులు లోపల ఉన్నారు. వారిని పరామర్శించే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ పరామర్శించిన తర్వాత మీడియాను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నది. తెనాలి మార్కెట్ వంతెన వద్ద దళిత ప్రజా సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనను నిరసిస్తూ మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన నూతక్కి రవికిరణ్ మృతదేహం ఇప్పటి వరకు లభించలేదని, అదే కేసులో నిందితుల అనుచరులైన రౌడీ షీటర్లను వైఎస్ జగన్ ఏ విధంగా పరామర్శిస్తారంటూ నినాదాలు చేశారు. మహిళలపై దాడులు, హత్యలు, దోపిడీలు చేస్తున్న గంజాయి రౌడీ షీటర్లను పరామర్శించడాన్ని వారు తప్పుపట్టారు. జగన్ పరామర్శిస్తానికి వచ్చిన రౌడీ షీటర్లు అప్పట్లో నూతక్కి రవికిరణ్ని హత్య చేసి మృతదేహాన్ని కనిపించకుండా చేశారు. గత ప్రభుత్వంలో తెనాలి ప్రాంతాన్ని అన్ని రకాలుగా గంజాయి వనంగా మార్చిన జగన్ తెనాలి ప్రాంతానికి వచ్చే అర్హత లేదని, వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐతానగర్, ఎర్రబడి వద్ద నల్ల బెలూన్లతో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. జగన్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముగ్గురు ముత్తైదువులను పరామర్శించడానికి ఇంకో పెద్ద ముత్తైదువు తెనాలి వచ్చిందని జగన్ను ఉద్దేశించి అన్నారు. బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని దళిత సంఘ నేతలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెనాలి నియోజకవర్గంలో బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఎంటైర్ టీము రౌడీలను ప్రోత్సహించడానికి, రౌడీ విజయాన్ని రాజీవేయడానికి ఈరోజు ఐతానగర్ ఇచ్చేసి ముగ్గురు వ్యక్తులు, వాళ్ళు రౌడీ షీటర్లు, వాళ్ళ మీద ఫోక్ చట్టం కూడా ఉంది. అదేవిధంగా అనేకమైన కేసులు ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను పలకరించడానికి జగన్ అనే టీము వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఒక రోజు ముద్దాయి కాబట్టి, ఆయన కూడా జైలు జీవితాన్ని చవి చూశాడు కాబట్టి వాళ్ళని పరామర్శించి ఈ గంజాయి, కొక్కలైను, డ్రగ్స్ని ఎలా మీరు తీసుకురావాలి, ఎలా ఇక్కడ మీరు చేసుకోవచ్చు అని దాని మీద చెప్పడానికి మాత్రమే వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు దళిత సంఘాలు, కుల సంఘాలు, ఎంఆర్పిఎస్, దండోరా వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు ఆయనకి నిరసన తెలిపడం జరిగింది. నిరసనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి
ఆపకుండా కారు ఒక చిరునవ్వుతో ఆయన మీకు తెలుసు కదా, చనిపోయిన చోటుకి ఏ విధంగా వెళ్తాడు, పెళ్లికి ఏ విధంగా వెళ్తాడు, పరామర్శించడానికి ఏ విధంగా వెళ్తారో రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందికి తెలుసు. అందులో భాగంగా చక్కగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే తెనాలి గడ్డ మీద అరాచక శక్తులకు అడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు హక్కు ఆర్పాటాలతో ఎవరికో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగే విధంగా హంగు ఆర్పాటాలతో రావడం ఆంధ్రప్రదేశ్ లో ఎంఆర్పిఎస్ బాధితం ద్వారా తెనాలి బీజేఆర్ కమిటీ దళిత సంఘాలు మొత్తం కూడా ఈ ముక్త దాటిగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సీఎం గా ఉన్నప్పుడు నూతక్కి రవికిరణ్ అనే వ్యక్తిని ముక్కలుగా చంపితే ఈ రోజుకి ఒక్క ముక్క ఎక్కడ దొరకలేదు. మీరు సీఎం గా ఉన్నప్పుడు నోరు మూసుకొని ఉన్నారు. అదే విధంగా మేరుగు నాగార్జున గారు, ఈ వేమూరు ఎమ్మెల్యే, తెనాలి ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్ గారు, వీరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఈ రోజు అసాంఘిక శక్తులను అరికట్టడం కోసం, క్రమశిక్షణతో బతకడం కోసం, వాళ్ళల్లో మార్పు రావడం కోసం తెనాలిలో ఆంధ్ర ప్యారిస్ లో పోలీసు వారు అసాంఘిక శక్తులను 2 దెబ్బలు వేసినందుకు మీరు పని కట్టుకొని తెనాలి వచ్చారంటే మేమేమనుకోవాలి? అంటే దళితులు నాకు 2 కళ్ళు అంటావు, మాదిగలకి అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి మాదిగల పక్షాలను ఎక్కడ మాట్లాడలేదు. అదే దళితుల్లో ఇంకో సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే నువ్వు రయ్యమని వస్తున్నావు. నీకు రాజకీయంగా పోయినసారి మాదిగలు నీకు చెప్పబెట్టి పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మాదిగలు దళితులు మొత్తం ఆక్రోశాన్ని కూడా నువ్వు వెళ్ళగట్టుకుంటావు. నేను అడుగుతున్నా, నీకు విఘ్నత ఉంటే నిజంగా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటే ఎప్పుడైనా కానీ నీకు నిజంగా తప్పేది ఒప్పేది తెలుసుకునే శక్తి, నీకు నిగ్రహ శక్తి నీకుంటే నిజంగా నువ్వు తెనాలి గడ్డ నుంచి తెనాలి ఐతానగర్ నుంచి వెళ్లే లోపు నూతక్కి రవికిరణ్ విషయం నువ్వు అడిగి తెలుసుకోవాలి. ఇంటెలిజెన్స్ వారి ద్వారా కానీ బయటికి రావాలి. అది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులను చంపే వాళ్ళని, సామాజిక ప్రజలను, నార్మల్ ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళని మీరెక్కడ వస్తారు పలకొద్దు. మీ విఘ్నత ఏదైనా ఉంటే మీ బాబాయ్ గొడ్డలపేటలో చూపించండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో పోలీసుల 3rd డిగ్రీలో గాయపడిన యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సొమ్ము దోచుకుని రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది అంటే జగన్ను చూస్తే అర్థమవుతుంది. జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు. వైఎస్ జగన్ తెనాలి పర్యటనను వ్యతిరేకిస్తూ కాన్వాయ్ని అడ్డుకున్న పలు దళిత సంఘాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.